ఒక చిన్నదైన కానీ చాలా పవర్ఫుల్ అయిన మ్యాచ్ ప్రిడిక్షన్ని ఇవాళ మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. వినడానికి ఇది కేవలం చిన్న వాక్యమే అనిపించొచ్చు, కానీ అందులో చాలా లోతైన విషయం దాగుంది. అదే ద చేపాక్ క్లైమాక్స్. అసలా చిన్న టెక్స్ట్లో ఎంత పెద్ద కథ ఉందో చూద్దాం రండి. అసలు ఆ టెక్స్ట్ ఏంటంటే, ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ వేదిక, చెన్నై చీపాక్, మ్యాచ్ ప్రిడిక్షన్, సెకండ్ బ్యాటింగ్ టీం. ఇంతే. ఇవి కేవలం కొన్ని పదాలు మాత్రమే, కానీ ఇదొక పెద్ద పజిల్ లాంటి టెక్స్ట్ అని చెప్పాలి. ఈ ఒక్క చిన్న లైన్లోనే ఆ పెద్ద సమరానికి సంబంధించిన గుత్తు మొత్తం దాగుంది. ఇంత తక్కువ పదాలలో ఇంత ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఇవ్వడం నిజంగా ఆశ్చర్యమే కదా. మరి ఈ పదాలను ఒక్కొక్కటిగా విడదీసి వాటిలోని అసలు మర్మమేంటో గమనిద్దాం. ముందుగా ద చెపాక్ క్లైమాక్స్, సెటింగ్ ద స్టేజ్. అసలు ఈ ప్రపంచస్థాయి ఆటకు వేదిక ఎక్కడా అనేది గమనిద్దాం. ఆ టెక్స్ట్లో వేదిక పేరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదే చెపాక్. టెక్స్ట్లో స్పెల్లింగ్ చెపాక్ అని రాశారులేండి, కానీ అది మన చెపాక్ స్టేడియమే. చెపాక్ అనేది కేవలం ఒక గ్రౌండ్ మాత్రం కాదు, ఇదొక చరిత్రాత్మకమైన స్థలం. ఇంత పెద్ద మ్యాచ్కు ఈ స్థలాన్ని వేదికగా నిర్ధారించడంతో ఆ ఆటపైన ఉన్న అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ ఒక్క పదం మొత్తం ఆటకు ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తోంది. ఇక తరువాత ముంబై వర్సెస్ చెన్నై, ద కంబాటెంట్స్. వేదిక ఖరారైంది మరియా. ఈ పోటీలో తలపడబోయే ఆ యోధులు ఎవరో చూద్దాం. ముంబై మరియు చెన్నై, ఈ రెండో ఫ్రాంచైజ్ల మధ్య ఉన్న డైరెక్ట్ పోటీ మనకు గట్టిగా కనిపిస్తుంది. ఈ టెక్స్టే ఈ ఇద్దరి పేర్లను ప్రస్తావించడం ద్వారా అసలు సిసనైన టెన్షన్ను క్రియేట్ చేసింది. ఈ రెండు జట్ల మధ్య పోటీ అనేది మామూలు విషయం కాదు. వాళ్లు బరిలో దిగితే యుద్ధం వాతావరణమే. ఈ ఇద్దరు యోధులను సెంటర్లో పెట్టడం ద్వారా ఈ మ్యాచ్ యొక్క తీవ్రత ఎంతో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ముంబై, చెన్నై, ఈ రెండు పేర్లు వినగానే ఆసక్తి పెరగటం ఖాయం. ఇక అసలు విషయానికొస్తే ద సెకండ్ బ్యాటింగ్ అడ్వాంటేజ్, ద కోర్ ఫోర్కాస్ట్. ఆటకు ముందే వచ్చిన ఈ ప్రెడిక్షన్ అసలు ఏం చెప్తోందో చూద్దాం. ఇందులో అసలు ముఖ్యమైన పదం సెకండ్ బ్యాటింగ్ టీం. ఇంత పెద్ద స్పోర్ట్స్ ఫోకాస్టింగ్ ప్రపంచంలో ఈ టెక్స్ట్ మొత్తం ప్రెడిక్షన్ను కుదించి ఒకే ఒక చిన్న విషయంగా చెప్పేసింది. అదే సెకండ్ బ్యాటింగ్ టీం. అంటే ఈ మ్యాచ్లో గెలుపు ఎవరిది అనేది నిర్ణయించేది ఈ ఒక్క అంశమే అని ఈ ఫోకాస్ట్ అత్యంత గట్టిగా నమ్ముతోంది. ఈ చిన్న పదం వెనుక చాలా పెద్ద స్ట్రాటజీనే ఉంది. అసలు సెకండ్ బ్యాటింగ్ టీం అంటే ఏంటో ఇంకా కొంచెం స్పష్టంగా మాట్లాడుకుందాం. మ్యాచ్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగే రెండవ జట్టు, అంటే చేసింగ్ టీం అన్నమాట. ఈ చెపాక్ పిచ్ పైన ఎవరైతే రెండవసారి బ్యాటింగ్ చేస్తారో వాళ్లకే ఖచ్చితమైన అనుకూలత ఉంటుంది అని ఈ ప్రిడిక్షన్ యొక్క అసలు అర్థం. చెపాక్ లాంటి వేదిక మీద సెకండ్ బ్యాటింగ్ చేయడం అనేది ఒక క్లియర్ స్ట్రక్చరల్ అడ్వాంటేజ్నిస్తుంది అని ఈ చిన్న సెంటెన్స్ ఇంత బలంగా చెబుతోంది. ఇక చివరిగా మిగిలిన ప్రశ్న ఒకటే, చెపాక్ క్లైమాక్స్లో ఈ సెకండ్ బ్యాటింగ్ టీం ప్రెడిక్షన్ నిజమవుతుందా? ఈ టెక్స్ట్ చాలా తక్కువ పదాలతో, చాలా గట్టి నమ్మకంతో ఒక ఫోర్కాస్టునైతే ఇచ్చింది. కానీ టార్గెట్ను చేజ్ చేసే జట్టు నిజంగానే విజయాన్ని సాధిస్తుందా? అసలు ఈ ప్రెడిక్షన్లో నిజమెంత? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక సమయమే చెప్పాలి.